హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. అండ్ ఈ రోజు ముచ్చట ఏంది అని అంటే పొలం కాడికి అయితే వచ్చిన. అండ్ నేను ఒక వీడియో అయితే మనం పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని అయితే వాచ్ చేయరు. ఆ వీడియో కూడా నేను షార్ట్స్లో పెట్టడం జరిగింది. ఇప్పటివరకు నేను ఎట్లాంటి లాంగ్ వీడియోస్ అనేది అయితే పోస్ట్ చేయలేదు. అండ్ ముందు డెఫినెట్గా లాంగ్ వీడియోస్ అనేది కూడా పోస్ట్ చేస్తా. అండ్ ఇప్పటి వరకు కనుక మన వీడియో చూస్తూ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరు ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ అండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంది అని అంటే మన ఛానల్లో మనం ఎప్పుడైతే వీడియోలు అనేది పోస్ట్ చేస్తామో పోస్ట్ చేసిన వీడియో అనేది మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ లాగా రావడం జరుగుతుంది. అండ్ ఆ నోటిఫికేషన్ పైన మీరు ట్యాప్ చేయగానే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళి వీడియోని హ్యాపీగా వాచ్ చేయొచ్చు. అండ్ ఈ రోజు ముచ్చట ఏంది అని అంటే షెడ్ కాడికి అయితే వచ్చిన. షెడ్ కాడికి వచ్చి క్లీన్ చేద్దామని చూసేసరికి ఏంది అని అంటే మా నాన్న అయితే మొత్తం క్లీన్ చేసి అయితే ఉంచిండు. వెనకాల గడ్డ అయితే కనబడుతుంది కదా, ఈ గడ్డ అంతా కోసి గొర్రెలు వచ్చే టైంకి మనం అందులోనైతే వేసి ఉంచాలి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. అండ్ 5:30కి అయితే ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఎవ్రీడే వచ్చేసి మనకి ఇక్కడ పని అనేది గంట లేదా 2 గంటలు మాత్రమే ఉంటుంది. అండ్ అంతకంటేనైతే ఎక్కువ ఏముండదు. ఈ గంట 2 గంటలు మనం ఇంత ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అండ్ వాళ్ళు ఆల్ ద డే కష్టపడుతూ ఉంటారనమాట. అండ్ వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అండ్ అసలు ఇట్లా చేస్తున్నారు ఏంది అనేసి. ఎందుకనంటే ఇప్పుడు ఎండలు అయితే మామూలుగా కొట్టట్లేదు. ఎంత ఎండ కొట్టినా కానీ వాటిని వదులుకోవాలి, బయటికి వెళ్ళాల్సిందే. అండ్ కొన్ని టైంలో ఉరుకుతూ ఉంటే పడతారు. అక్కడ పడ్డాం కదా అనేసి అక్కడే ఆగిపోతే నడవది. అండ్ అవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. అండ్ పడ్డా కూడా లేచి మళ్ళీ వెళ్ళాల్సిందే అనమాట. అంత కష్టం ఉంటుంది ఇక్కడ. వానాకాలంలో కూడా విపరీతంగా వానలు పడతాయి. ఆ వానలలో కూడా వెళ్ళాలి. చాలామంది అనే విషయం ఏంది అని అంటే ఇందులో చాలా ప్రాఫిట్స్ ఉంటాయి అనేసి. ప్రాఫిట్స్ ఎంతైతే ఉంటాయో అంతే కష్టం అనేది కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చి చూస్తే అనిపిస్తుంది అనమాట అసలు ఎంత కష్టపడుతున్నారు మా వాళ్ళు అనేసి. అండ్ ఎవ్రీడేనైతే మనం ఇక్కడికైతే రాము. అండ్ ఇప్పుడు అన్నయ్య కొంచెం పని ఉంది కాబట్టి వచ్చి చేస్తున్నానే తప్ప మిగతా టైంలో అన్న ఒక్కడే చేసుకుంటాడు ఈ పనులన్నీ. అండ్ ఇక్కడ ఉంటే అనిపిస్తుంది ఎంత కష్టం ఈ పని అనేసి. అంత ఈజీ కాదు. బై సీయింగ్ ప్రతి ఒక్కరం అనుకుంటాం ఏముంది ఆ పని అనేసి. ఇక్కడికి వచ్చి చేస్తే తెలుస్తుంది అనమాట వాట్ ఈజ్ వాట్ అనేది. అండ్ ఈ రోజుల్లో చాలా వరకు ఏంది అని అంటే గొర్రెలు కానీ మేకలు కానీ ఏదైనా ల్యాండ్స్ ఉన్న వాళ్ళు మంచిగా అక్కడ షెడ్ వేసుకొని ఇట్లా గడ్డి పెట్టుకొని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదే కనుక సోర్స్ లేని వాళ్ళు ఏంది అని అంటే ఇడుచుకోవాలి, గుట్టల పండి పోవాలి అండ్ మళ్ళీ ఇంటికి రావాలి. వాళ్ళు ఓల్ ద డే తిరుగుతూనే ఉంటారు. అండ్ జీవితంలో ప్రతి ఒక్కళ్ళ కష్టాలు అనేది వస్తూ ఉంటాయన్నమాట. అండ్ గట్లాంటి టైంలో గిట్లాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అసలు మనది కష్టమేనా అనేసి. నిజంగా చెప్తున్నా అసలు మాటలు కూడా రావట్లేదు. అండ్ ఇక్కడికి వచ్చి చేస్తే అర్థమవుతుంది అనమాట. ఈ 2 గంటలకే నేను ఇంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా. అండ్ ఓల్ ద డే అంటే అసలు మామూలు విషయమేనా చెప్పండి. అండ్ ఇంట్లో కూర్చున్న కాడనే కొంచెం దగడనిపిస్తేనే ఏంది ఈ హీట్ ఇంత వస్తుంది అనేసి ఫ్యాన్ ఆన్ చేసుకుంటాం. అదే వీళ్ళు ఇంత ఎండలో పనిచేస్తూ ఉంటారనమాట. నిజంగా చెప్తున్నా ఈ పని ఎవరైతే చేస్తారో ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అండి. సీరియస్లీ ఇట్ ఈస్ నాట్ ఆన్ ఈజీ. అండ్ ఇప్పటి వరకే చాలా సేపు అయితే మాట్లాడడం జరిగింది. ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే అస్సలు ఏమనుకోవద్దు. అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక ముందు కూడా నేను మంచి వీడియోస్ అనేది చేయడానికి అయితే ట్రై చేస్తా. గడ్డ అయితే ఫాస్ట్గా కూసేసి అండ్ వాటికి కేసు అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం.